గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon. హాయ్, హలో, నమస్తే. నేను మీ శ్రవణ్ కుమార్ పన్నాల. ఓకేనండి స్టూడెంట్స్, కరోనా కారణంగా చాలామంది ఇన్స్టిట్యూట్స్కి రాలేకపోతున్నారు. అందుకే స్టార్ట్ చేశాము ఆన్లైన్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఇప్పుడు నేను తీసుకుపోయేటువంటి డెమో క్లాస్లో ఎకనామిక్స్ గురించి చూద్దామండి. నేను చెప్పేటువంటి సబ్జెక్టు ఎకనామిక్స్, అర్థశాస్త్రము. ఫస్ట్ ఈరోజు క్లాస్లో ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ విశ్లేషణ చేద్దాం. మనకు ఎస్ఐ కానిస్టేబుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎస్ఐలో 20 మార్క్స్ నుంచి 25 మార్క్స్ మధ్యలో రావడానికి ఛాయిస్ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్స్లో ప్రిలిమినరీలో అయితే 15 మార్కుల వరకు వస్తున్నాయి. అదే కానిస్టేబుల్లో అయితే 15 మార్కుల వరకు కూడా వస్తున్నాయి. మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్, పోటీ పరీక్ష కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటేనండి. సిలబస్లో కనుక చూసుకున్నట్లయితే మనకు పెట్టినటువంటిది సిలబస్ చాలా తక్కువ సిలబస్ ఉంది. ఎకనామిక్స్ వేరే సబ్జెక్ట్స్తో చూసుకుంటే తక్కువ సిలబస్ ఉంది. బట్ తక్కువ చదివి ఎక్కువ మార్కులు వచ్చేది ఏదండి అంటే ఎకనామిక్సే. చాలామంది స్టూడెంట్స్ అంటుంటారు ఎకనామిక్స్ చాలా హార్డ్గా ఉంది సార్, వదిలిపెట్టడం బెటర్ ఏమో. అది చాలా తప్పు పద్ధతి అండి. ఒకటికి 10 సార్లు రిపీట్ చేస్తే ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ నేను అక్కడ ఎక్కడైతే చెప్తున్నానో టాపిక్లో అది ఏ సంవత్సరంలో అడిగాడో అది ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది అక్కడే చెప్పేస్తాను, అండర్లైన్లో పెట్టేసేస్తాను. మనము సిలబస్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు పెట్టినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో కామన్ సిలబస్ అండి. ఇక్కడ మనకు పెట్టినటువంటి సిలబస్ మొదటిది ప్రణాళికా సంఘము అనేటువంటిది, ప్లానింగ్ కమిషన్, ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్ అనేటువంటి 2 కలిపి ఒక చాప్టర్గా పెట్టాడు. ప్రణాళికా సంఘము మరియు నీతి ఆయోగ్ అనేటువంటిది ఒక చాప్టర్గా పెట్టాడు. ఫస్ట్ది భారతదేశానికి స్వతంత్రము రాకముందు నుంచి ప్లానింగ్ కమిషన్ యొక్క హిస్టరీ, చరిత్ర అనేటువంటిది ఉందండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. వాస్తవానికి భారతదేశంలో ప్రణాళిక యొక్క చరిత్ర అనేటువంటిది మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934వ సంవత్సరంలో ఒక ప్రముఖ గ్రంథాన్ని రచించాడు. అప్పటి నుంచి ప్రణాళికా సంఘం యొక్క చరిత్ర అనేటువంటిది ఆరంభమైందిగా చెప్పుకోవచ్చు భారతదేశంలో. అయితే భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తరువాత 1951 మార్చి 15న ఏం ఏర్పాటు చేశారండి అంటే ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏర్పడింది ఏదండి అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందండి అంటే 1 జనవరి 2015న 1 జనవరి 2015న ఏం ఏర్పాటు చేశారండి అంటే నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయటం జరిగింది. ప్రణాళికా సంఘము ఏర్పడిన కానించి ప్రతి ఒక్క ప్రణాళిక యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఎవ్రీ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో చూసుకోవాల్సిందేనండి. ప్రతి ఒక్క ప్రణాళిక ఇంపార్టెన్స్ చూడాలి. నెక్స్ట్ ప్రతి ఒక్క ప్రణాళిక మధ్యలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏం జరిగాయి, ముఖ్య సంఘటనలు ఏం జరిగాయి అనేటువంటివి చూడాలి. మనకి ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే ప్రణాళికా సంఘం మీద ముఖ్య సంఘటనలో కూడా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నాడు. ఉదాహరణకండి 1951 నుండి 56 మధ్యలో ఉన్నటువంటి ప్రణాళిక ఏదండి అంటే ఫస్ట్ ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ మధ్యలో జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఏమిటి? మొదటి ప్రణాళిక అంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఓకే, దాని యొక్క నమూనా ఎవరిదండి రూపొందించింది అంటే నమూనా ఎవరిదండి అంటే హరాడ్ మరియు డోమార్ అనేటువంటిది. రూపకర్త ఎవరండి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. విజయవంతమైందా కాలేదనేటువంటిది చూస్తాం. ముఖ్య సంఘటనలు అనేటువంటిది 1951 నుంచి 56 మధ్య కాలంలో ఏమేం జరిగాయి, ఏమేం పథకాలు ప్రవేశపెట్టారు.
కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది 1952లో ప్రవేశపెట్టారు. ఇది మొదటి పంచవర్ష ప్రణాళికలో వచ్చిందండి, ఫస్ట్ ప్లాన్లో వచ్చింది. వాడు ఇలాంటివి కలుపుకొని ఒక 4-5 స్కీమ్స్ కలుపుకొని అడుగుతున్నాడు. ఉదాహరణకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ సంవత్సరంలో వచ్చింది, పురా అనేటువంటి పథకం ఎప్పుడు వచ్చింది, పురా అనేటువంటిది 2004వ సంవత్సరంలో రావటం జరిగిందండి, 10th ప్లాన్లో వచ్చింది. ఓకే, ఇందిరా ఆవాస్ యోజన 1985లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో ప్రణాళికలో అండి అంటే 7th ప్లాన్. అంటే ఇక్కడ జతపరచుంలాగా అడుగుతున్నాడు, ఒకటి 4 కలిపి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనగానే ఇయర్ గుర్తు రావాలి, ఏ ప్రణాళికలో ఉన్నామనేటువంటిది రావాలి. అప్పుడైతేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాంటివి ఒక 2-3 క్వశ్చన్స్ వరుసపెట్టి అడుగుతున్నాడండి. మీరు 2016లో కనుక చూసుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్, ఇంపార్టెన్స్ ఇష్యూస్ మీద 2-3 ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్ అండి, మనం చెప్పేటువంటి ఫర్దర్ క్లాసెస్లో అక్కడే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతున్నాడు ఏంది అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్లోనే బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవ్రీ వన్ ఈచ్ వన్ టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ కూడా మనకు అర్థమైపోతూనే ఉంటాయి. ఓకే, మనకు మొదటి నుంచి ఎన్నో ప్రణాళిక అండి అంటే ఫస్ట్ ప్లాన్ నుంచి 12వ పంచవర్ష ప్రణాళిక వరకు ఏదండి అంటే 12వ పంచవర్ష ప్రణాళిక మధ్యలోనే 12th ప్లాన్ మధ్యలోనే ఏం ఏర్పాటు చేశారండి అంటే నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది 1 జనవరి 2015. అంటే ప్రణాళికా సంఘం అనేటువంటిది 31 డిసెంబర్ 2014న దాని యొక్క చరిత్ర అనేటువంటిది పరిసమాప్తమైంది. ప్రణాళికలు ఏర్పడక ముందుకు, స్వతంత్రము రాకముందుకు ప్రణాళిక యొక్క చరిత్ర ఏమిటి, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, దాని యొక్క 12 ప్రణాళిక యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది చూసుకున్న తర్వాత నీతి ఆయోగ్ గురించి చదువుకోవాల్సి వస్తుంది. నీతి ఆయోగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మరి ప్రణాళికా సంఘానికి నీతి ఆయోగ్కి ప్రాధాన్యత ఏమిటి, మరి నీతి ఆయోగ్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఏ ప్రణాళికను రిలీజ్ చేసింది, ఇలాంటి విషయాలు మొత్తం కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో చూస్తాం. ఇది ఎవ్రీ వన్కి అంటే ఎస్ఐ కానిస్టేబులే కాదండి, ఎనీ జనరల్ స్టడీస్ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్. అటు సివిల్ సర్వీసెస్, గ్రూప్ 2, గ్రూప్ 1, ఓకే, గ్రూప్ 3 సిలబస్లో కంపల్సరీగా మనకు ఫోకస్ చేసేటువంటి టాపిక్ అండి ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ అండి. నెక్స్ట్ వన్ అండి, ప్రణాళికా సంఘం తర్వాత మనం చూసుకోవాల్సినటువంటి టాపిక్ ఏదండి అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అగ్రికల్చర్ సెక్టర్. ఓకే, వ్యవసాయ రంగము అగ్రికల్చర్ అనేటువంటి పదం అండి లాటిన్ పదం నుంచి వచ్చింది. అగ్రికల్చర్ అనేటువంటిది లాటిన్ పదం నుంచి వచ్చింది. అగ్రి మీన్స్ సాయిల్, మట్టి అని అర్థము. కల్చర్ అంటే సాగు చేయటం అని అర్థము. మట్టిని సాగు చేయడాన్నే ఏమంటారండి అంటే అగ్రికల్చర్ అంటారు, వ్యవసాయ రంగం. మరి భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తున్న రంగం ఏదండి అంటే వ్యవసాయ రంగమే. భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తున్న రంగము వ్యవసాయ రంగము. భారతదేశంలో మనకు 1950-51 సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్లయితే మన పంట ఉత్పత్తులు, వ్యవసాయ పంట ఉత్పత్తులు, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి 50.8 మిలియన్ టన్నులు అనేటువంటిది ఉంటే లేటెస్ట్ డేటా 2018-19 సంవత్సరాల్లో 285 మిలియన్ టన్నులు, 2019-20 సంవత్సరాలలో 291 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది జరిగింది. ఇంత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటువంటిది పెరగటానికి కారణం ఏందండి అంటే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవము అనేటువంటిది ప్రధాన కారణం. ఏంటి హరిత విప్లవం వల్ల వ్యవసాయ రంగానికి కలిగినటువంటి ప్రయోజనం ఏమిటి ఏంది అనేటువంటి విషయాలను గురించి చూస్తామండి. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయ రంగంలోనే మరొక టాపిక్ ఏదండి అంటే పంట రుణాలు అనేటువంటిది చూస్తామండి. పంట రుణాలు, వ్యవసాయ రుణాలను గురించి చదువుతామండి. పంట రుణాలు. ఓకే, రైతులకు 3 రకాలైనటువంటి రుణాలను ప్రొవైడెడ్ చేస్తున్నారండి. స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు,
దీర్ఘకాలిక రుణాలు అని కాలాన్ని ఆధారం చేసుకుని 3 రకాల రుణాలు ఇవ్వటం జరుగుతుంది. మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎంత అనౌన్స్మెంట్ చేశారు పంట రుణాలు, మరి ఎంతవరకు ఇవ్వటం జరిగింది, ఈ ఇయర్ బడ్జెట్లో ఎంతవరకు అనౌన్స్మెంట్ చేశారు అనేటువంటిది పంట రుణాలను గురించి చదువుతామండి. మరి ఎవరెవరు ఏ బ్యాంకులు ఎంతవరకు ఇస్తున్నారు, నాబార్డ్ అంటే ఏమిటి, కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి, ఇలాంటి అంశాలు మొత్తం కూడా చూస్తాము. నెక్స్ట్ వన్ అండి, మరి కమతాలు అనేటువంటిది చూస్తాము. వ్యవసాయ కమతాలు, భూ కమతాలు. కమతము అంటే రైతు సాగు చేసేటువంటి భూమినే కమతము అంటారు. కమతాలు అనేటువంటివి ఎన్ని రకాలు ఉంటాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేటువంటి విషయం చూస్తాం. నెక్స్ట్ వన్ అండి, వ్యవసాయ ధరల విధానం. వ్యవసాయ ధరల విధానము, వ్యవసాయ మార్కెటింగ్ విధానం. వ్యవసాయ మార్కెటింగ్ విధానం, ధరల విధానం. రైతు తాను పండించినటువంటి పంటలకు తాను ధరను నిర్ణయించలేడు. మరి రైతు పండించినటువంటి పంటలకు మద్దతు ధరలను ఎవరు తెలియజేస్తున్నారు, వాస్తవానికి వాటి మీద అధ్యయనం చేస్తున్నది ఎవరు ప్రకటిస్తున్నారు అనేటువంటిది విషయం చూస్తాము. నెక్స్ట్ మార్కెటింగ్ విధానం. రైతు పండించినటువంటి పంటను ఎక్కడ తీసుకుపోవడానికి, అమ్మటానికి ఏ ప్లేసెస్కు తీసుకుపోతున్నాడు, వ్యవసాయ మార్కెట్ కమిటీస్, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు. మరి అక్కడ ఏ విధానంలో అమ్మకాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ రైతులకు సంబంధించినటువంటి స్కీమ్సెస్, రైతు బంధు అనేటువంటిది, ఈ నామ్ అనేటువంటిది, ఈ నామ్ అనేటువంటి పథకాలను గురించి చూస్తామండి. నెక్స్ట్ 2020-21 బడ్జెట్లలో రైతుల గురించి ప్రవేశపెట్టబడినటువంటి పథకాలు ఏమున్నాయి, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయింపులు ఇవ్వటం జరిగింది, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయింపులు బడ్జెట్లో కేటాయించారు, ఈ మధ్యలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి స్కీమ్సెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో చూస్తాం. మన ఏపీ వాళ్ళకు ముఖ్యంగా అండి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన క్వశ్చన్స్ బాగా అడిగాడు. ఒకటేసారి 2-3 ప్రశ్నలు అడిగాడు. దీంతో పాటు ఇంకొక టాపిక్ ఉందండి దీనిలో చివరిగా, భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు అనేటువంటి టాపిక్ గురించి చూడాలి. ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు ఏంటి, భూ సంస్కరణలు అంటే ఏమిటి. మనకు స్వతంత్రము రాకముందుకు బ్రిటిష్ వారు రైతుల దగ్గర పోయి పన్నులను వసూలు చేయలేక కొంత మధ్యవర్తుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో జమీందారీ, మహల్వారీ, రైతువారీ. తెలంగాణ ఈజ్ అ డిఫరెంట్. జాగీర్దారీ పద్ధతి అనేటువంటిది తెలంగాణలో ఉండేది. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత దీనిలో ఏ విధమైన మార్పులు వచ్చాయి, ఇప్పుడు ఇవ్వండి మొత్తం క్యాన్సిల్ అయ్యాయి. భూగరిష్ట పరిమితిని తీసుకొచ్చారు, కౌలు సంస్కరణ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది, భూగరిష్ట పరిమితి చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తాం. మన తెలంగాణ వాళ్ళకు ఎక్కువగా భూ సంస్కరణల మీద లాస్ట్ ఇయర్ 2018-19లో ఎస్ఐ కానిస్టేబుల్ భూ సంస్కరణల మీద తెలంగాణ వాళ్ళకి అడిగితే ఏపీ వాళ్ళకి ఎక్కువగా గ్రీన్ రెవల్యూషన్ మీద ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయండి. నెక్స్ట్ దీని తర్వాత పెట్టినటువంటి మరో చాప్టర్ ఏదండి అంటే, మరొక చాప్టర్ పారిశ్రామిక రంగము. పారిశ్రామిక రంగము అనేటువంటి చాప్టర్ పెట్టాడండి. పారిశ్రామిక రంగము అనేటువంటి చాప్టర్ పెట్టడం జరిగింది. పరిశ్రమల మీద పెట్టడం జరిగింది. ఏంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి టాపిక్స్లో, సబ్ టాపిక్స్లో పారిశ్రామిక తీర్మానము అనేటువంటిది చూడాలి. ఓకే, ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా పరిశ్రమలు అభివృద్ధి చెందిన మొదటి దేశము ఏదని చెప్పొచ్చండి అంటే బ్రిటన్లో మాంచెస్టర్ నగరం. మరి భారతదేశాన్ని పరిపాలన చేసిన బ్రిటిష్ వారు కేవలము భారతదేశాన్ని ముడిసరుకు అందించు దేశంగానే చూశారు. వాణిజ్య పంటలను ఎక్కువగా ప్రోత్సహించేటువంటి వారు, కానీ పరిశ్రమలను మాత్రము అభివృద్ధి పరచలేదు బ్రిటన్ వారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమల అభివృద్ధి కోసము పారిశ్రామిక తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాలు మొత్తం కూడా చూసుకోవాల్సి వస్తుందండి. 1948, 1956 అని,
1973, 77, 80, 85, 1991 ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది పారిశ్రామిక తీర్మానాలు. మరి ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఉంది. పరిశ్రమల లైసెన్సింగ్ విధానం అనేటువంటిది కూడా ఉంది. పరిశ్రమలకు లైసెన్స్, ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తున్నారు ఏమిటి అనేటువంటిది, ఇదంతా కూడా పారిశ్రామిక తీర్మానంలో చూస్తాం. నెక్స్ట్ దీని తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు. ఇంగ్లీష్లో అయితే సిపిఎస్సి అంటారండి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది ఉందండి. ఏంటి సిపిఎస్సి యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్సీ ఏంటి? మరి 51% ఎవరి యొక్క పెట్టుబడులు ఉంటాయండి సిపిఎస్సిలలో అంటే వాటా ప్రభుత్వ రంగం యొక్క వాటా ఉంటుంది. మిగిలిన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఉదాహరణకు బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా చెప్పవచ్చు. ఎన్ని ఉన్నాయి ఏమిటి? మరి వీటికి కొన్ని హోదాలు కూడా ఇవ్వటం జరిగింది. నవరత్న, మహారత్న, మినీరత్న కేటగిరీ 1, మినీరత్న కేటగిరీ 2 అనేటువంటిది కూడా ఇవ్వటం జరిగింది. మొత్తము ఈ సిపిఎస్సిల మీద ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కాయిలా పరిశ్రమలు అనేటువంటిది ఉంది ఒకటి. కాయిలా పరిశ్రమలు, దివాలా తీసినటువంటి పరిశ్రమలు అనేటువంటిది ఉందండి. ఏంటి దివాలా తీసినటువంటి పరిశ్రమలు అంటే ఏమిటి, ఏంది అనేటువంటి విషయం మీద చూడాల్సి వస్తుందండి. ఒక పరిశ్రమ ఎందుకు కాయిలాలోకి వెళ్ళిపోతుంది, సిక్ ఇండస్ట్రీస్ అంటారు ఇంగ్లీష్లో. కారణాలు ఏమిటి, మరి భారత ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అనేటువంటి విషయాలను గురించి చూస్తామండి కాయిలా పరిశ్రమలు. నెక్స్ట్ దీంతో పాటు స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు అనేటువంటివి చూస్తామండి. దీనిలో ఎంఎస్ఎంఈడి యాక్ట్ గురించి చూస్తాం. ఎంఎస్ఎంఈడి మీన్స్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్. సూక్ష్మ తరహా, నెక్స్ట్ చిన్న తరహా, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ పరిశ్రమల మీద స్టడీ చేస్తామండి. ఇదే కాకుండా చివరిగా డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ మీద స్టడీ చేస్తామండి. ఇదంతా కూడా మనకు పారిశ్రామిక రంగంలో. ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏమీ కాదండి, ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఆస్తులను ప్రభుత్వం తీసుకుంటే జాతీయకరణం అన్నాము. ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆస్తులను, సంస్థలను, కొంత వాటాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఏమంటారండి అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఈ మొత్తం కూడా పారిశ్రామిక విధానంలో చూస్తామండి. నెక్స్ట్ దీని తర్వాత పెట్టినటువంటి మరో చాప్టర్ ఏదండి అంటే విదేశీ వర్తక విధానం, ఫారెన్ ట్రేడ్ పాలసీస్. విదేశీ వర్తక విధానము అనేటువంటిది టాపిక్ పెట్టాడు. వాస్తవానికి ఒకప్పుడు అంటే ఎస్ఐ కానిస్టేబుల్లో దీని మీద ఒక్క మార్క్ కూడా రాకపోయేది. బట్ 2016 నుంచి మాత్రం సిస్టమ్ మొత్తం మార్చాడు. విదేశీ వర్తకం మీద మీరు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేయండి. అటు తెలంగాణ, ఏపీ వాళ్ళకు కామన్గా అడిగాడు. మన ఏపీ, తెలంగాణ వాళ్ళకు ఎస్ఐ కానిస్టేబుల్లో అడిగిన క్వశ్చన్సే అడిగాడు. BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమిటి? క్వశ్చన్ పేపర్స్ ఉంటే చూసుకోండి. కానిస్టేబుల్ వాళ్ళకు వచ్చింది, ఎస్ఐ వాళ్ళకు వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు కూడా దీని మీద ప్రశ్నలు, BOP మీదనే అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈసారి చాలా ఇంపార్టెంట్గా అడిగాడు. ఒకప్పుడు ఒక్క మార్క్ అడిగితే ఈసారి 3 మార్కుల వరకు కూడా విదేశీ వర్తక విధానంలో అడిగాడు. మొన్న కూడా మీరు 2018లో పంచాయతీ కార్యదర్శులు అడిగాడు. భారతదేశంలో ఎక్కువగా FDIలు పెడుతున్నటువంటి దేశం ఏది? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది? ఎవరు ఇండియాలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు? మారిషస్ దేశస్తులు. ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్యకాలంలో బాగా అడుగుతున్నాడు. మొన్న చూడండి 2017లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో అడిగాడు, భారతదేశంలో ఉన్న మొత్తము విదేశీ నిల్వలు ఎంత అనేటువంటి ప్రశ్నలు అడిగాడు. ఈ మధ్యకాలంలో కంపల్సరీగా దీని మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. దీనిలో ఉన్నటువంటి
టాపిక్ వైజ్గా చూసుకున్నట్లయితే మనకు విదేశీ వర్తక విధానంలో ఫారెన్ ట్రేడ్ పాలసీస్ గురించి చూస్తామండి. ఫారెన్ ట్రేడ్ పాలసీస్. ఓకే, భారతదేశానికి విదేశీ వర్తకం అంటే ఒక రకమైనటువంటి భయం. కారణం ఏంటండి అంటే స్వతంత్రము రాకముందుకు యూరోపియన్స్ మొత్తం కూడా ఒకే రీజన్ మీద ఇండియాకు వచ్చారు, ట్రేడ్ అని. ఫారెన్ ట్రేడ్ అనేటువంటిది విదేశీ వర్తకం అని చెప్పి ఇండియాకు వచ్చారు. స్వతంత్రము వచ్చిన తర్వాత కూడా మన దేశంలో విదేశీ వర్తకానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. దీంతో భారతదేశంలో పెట్టుబడులు అనేటువంటివి చాలా తక్కువగా వచ్చేది, విదేశీ పెట్టుబడులు. ఎందుకండి అంటే విధి విధానాలు చాలా కఠినత్వంగా ఉండేది. ఎంఆర్టీపీ చట్టం అని, ఫెరా చట్టం అనేటువంటివి కొన్ని చట్టాలు ఉండటంతో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి తక్కువగా రావటం జరిగింది. ఇది గుర్తించిన రాజీవ్ గాంధీ మొదటిసారిగా విదేశీ వర్తక విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీన్ని తగు చర్యలు ఎక్కువగా తీసుకొని మరింతగా అభివృద్ధిపరిచి నూతన ఆర్థిక సంస్కరణలో 1991 నుంచి దీన్ని ఇంకా మరింతగా పెంచడం జరిగింది. మరి ఎన్ని పాలసీస్ ప్రవేశపెట్టడం జరిగింది, ఇప్పుడు నడుస్తున్నటువంటి పాలసీ ఏంది, దీని మధ్యలో కొన్ని స్కీమ్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. విశేష్ కృషి ఉపాస్ యోజన అనేటువంటి పథకము ఏ వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రోత్సహించబడినటువంటి పథకం. 2016లో ఏపీ వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్న అండి. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను ఎగుమతులను ప్రోత్సహించడం కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకము విశేష్ కృషి ఉపాస్ యోజన అనేటువంటి పథకం. నెక్స్ట్ వన్ అండి, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటిది ఉంది. ప్రత్యేక ఆర్థిక మండలులు అంటారు. స్పెషల్ ఎకనామికల్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలులు అంటారు. ఏంటి ప్రత్యేక ఆర్థిక మండలులు అంటే ఏమిటి, వాటి యొక్క ఉపయోగం ఏంది అనేటువంటిది చూడాలి. మరి ఇండియాలో స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, ఏంది అనేటువంటి విషయం చూడాలి. నెక్స్ట్ వన్ అండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విదేశీ వర్తక శేషము అంటారు. ఒక దేశము ఇతర దేశాలతో చేయబడిన ఆర్థిక కార్యకలాపాలను మొత్తము ఒక టేబుల్ రూపంలో రాయడాన్ని ఏమంటారండి అంటే, ఒక పట్టిక రూపంలో రాయడాన్ని ఏమంటారండి అంటే BOP. ఒక దేశము ఇతర దేశాలతో చేయబడినటువంటి ఆర్థిక కార్యకలాపాలను మొత్తం కూడా ఒక టేబుల్ రూపంలో రాయడాన్ని ఏమని చెప్పవచ్చండి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. దీనిలో మళ్ళీ 2 రకాలైనటువంటి అకౌంట్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్గా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ అండి, దీని తర్వాత ఫెరా యాక్ట్ అని, ఫెమా చట్టాలను గురించి చూస్తామండి. ఫెరా యాక్ట్, ఫెమా అనేటువంటి వాటి గురించి చూస్తామండి. నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్. ఓకేనండి, వీటి మీద IMF, వీటి మీద చూస్తాము. వీటి యొక్క అధ్యక్షులు ఏమిటి, వీరు ప్రస్తుతం ఎక్కడ సమావేశాలు జరిగాయి, ఏం నిర్ణయాలు తీసుకున్నాయి అనేటువంటి విషయాలను గురించి చూస్తామండి. ఇది దేనికి సంబంధించిందండి అంటే విదేశీ వర్తక విధానం. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యకాలంలో SI కానిస్టేబుల్ వాళ్ళకు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. మీరు అటు ఏపీ తెలంగాణ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఇద్దరికి SI కానిస్టేబుల్లో కామన్గా అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి దీని మీద. నెక్స్ట్ దీని తర్వాత పెట్టినటువంటి మరో టాపిక్ ఏదండి అంటే బ్యాంకింగ్, బ్యాంకులు అనేటువంటి చాప్టర్ పెట్టడం జరిగిందండి. బ్యాంకుల యొక్క చరిత్ర చూస్తామండి. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొదటి బ్యాంక్ ఏంది, ఎన్ని సంవత్సరాల వరకు ఉంది, ఏమిటి అనేటువంటి విషయాల గురించి చూస్తాం. మరి భారతదేశంలో కేంద్రీయ బ్యాంక్ ఏదండి అంటే ఆర్బీఐ దగ్గర బ్యాంకులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి చూస్తాం. మన ఇండియాలో ఉన్నటువంటి కేంద్రీయ బ్యాంక్ ఏదండి అంటే ఆర్బీఐ అని చెప్పవచ్చు. ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి బ్యాంకులు ఏమున్నాయండి అంటే షెడ్యూల్డ్ బ్యాంకులని, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని. నెక్స్ట్ వన్ అండి, థర్డ్ వన్ ప్రత్యేకమైన బ్యాంకులు, స్పెషల్ బ్యాంక్స్ అని. నెక్స్ట్ NBFC,
ఎన్బిఎఫ్సి మొత్తము 4 రకాలైనటువంటి బ్యాంకింగ్ వర్గీకరణ అనేటువంటిదిగా జరిగింది. ఇక్కడ ఆర్బీఐ నుంచి షెడ్యూల్ బ్యాంక్, నాన్ షెడ్యూల్ బ్యాంక్, స్పెషల్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. ఎన్బిఎఫ్సి మీన్స్ మొత్తం 4 రకాలుగా ఉంటే మళ్ళీ షెడ్యూల్డ్ బ్యాంకులు అనేటువంటివి కూడా విడదీయటం జరిగింది. కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు. నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడెడ్ చేయటం జరిగింది? భారతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ఆర్ఆర్బి. మళ్ళీ భారతీయ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులని, గవర్నమెంట్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని, ప్రైవేట్ బ్యాంకులు అని. విదేశీ బ్యాంకులు అనేటువంటివి ఆర్ఆర్బి. ఇదంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ స్ట్రక్చర్ అండి. బ్యాంకుల మీద మొత్తం స్టడీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ బ్యాంకుల మీద ఏమేం కమిటీస్, బ్యాంకుల సంస్కరణలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ సంస్కరణలు ప్రవేశపెట్టమని సూచించారు, కమిటీస్ అనేటువంటివి చదవాల్సిందే. నెక్స్ట్ దీంతో పాటండి మరొక టాపిక్ ఏదండి అంటే ట్యాక్సెస్, పన్నులు. పన్నుల్లో కనుక చూసుకున్నట్లయితే ట్యాక్సెస్లో మనకు ప్రత్యక్షమైన పన్నులు, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ప్రత్యక్షమైన పన్ను, పరోక్షమైన పన్ను అని 2 రకాలైనటువంటి పన్నులు ఉన్నాయి. ప్రత్యక్షమైన పన్ను, పరోక్షమైనటువంటి పన్నులు అనేటువంటివి 2 ఉన్నాయి. ప్రత్యక్షమైన పన్ను అంటే ఏమిటి, పరోక్షమైనటువంటి పన్నులు అంటే ఏమిటి అనేటువంటి విషయం గురించి చదువుతాము. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, మరి పన్ను రాబడిలో ఎక్కువగా రాబడి దేని ద్వారా వస్తుంది, ఇలాంటి విషయాలు మొత్తం కూడా చూస్తామండి. ప్రస్తుతానికి పరోక్షమైన పన్నులు అనేటువంటివి లేవండి, జిఎస్టీ అనేటువంటి దానిలో విలీనం కావటం జరిగింది. మరి జిఎస్టీలో ఎన్ని రకాలైనటువంటి పన్నులు విలీనం కావటం జరిగింది? మరి జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ ఉంది, యునైటెడ్ జిఎస్టీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ అనేటువంటిది ఉంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేటువంటిది ఉందండి. మరి జిఎస్టీ వల్ల ఎంత రాబడి రావటం జరిగింది, జిఎస్టీ వల్ల లాభాలు ఏమిటి, మరి కొన్ని రాష్ట్రాలు జిఎస్టీ వల్ల నష్టపోయినామని చెప్పి కూడా చెప్తున్నాయి. వాటి యొక్క విశ్లేషణ అనేటువంటిది మొత్తం కూడా చూడాల్సి వస్తుంది. పన్నులు కట్టకుండా తప్పించుకున్నటువంటి ద్రవ్యాన్ని, పన్నులను ఎగ్గొట్టడం ద్వారా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ఏమంటారండి అంటే బ్లాక్ మనీ అంటారు, నల్ల ద్రవ్యము అంటారు. నల్ల ద్రవ్యం మీద స్టడీ చేస్తాము. మరి కరప్షన్ ఇండెక్స్లో ఇండియా ఏ పొజిషన్లో ఉంది ఏమిటి అనేటువంటిది చూస్తాము. మరి బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి భారత ప్రభుత్వము, నల్ల ద్రవ్యాన్ని అరికట్టడం కోసము భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకుంది అనేటువంటి విషయాలు మొత్తం కూడా చూస్తామండి ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ వన్, మరి ఇక్కడ వచ్చినటువంటి ట్యాక్సెస్ను మొత్తం కూడా ప్రభుత్వం ఎక్కడ యూజ్ చేస్తుందండి అంటే బడ్జెట్లో యూజ్ చేస్తుంది. బడ్జెట్లో యూజ్ చేయటము జరుగుతుందండి. ఓకే, ఏంటి బడ్జెట్ అంటే ఏమిటి? ఒక సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయ వ్యయాల పట్టికనే ఏమని చెప్పొచ్చండి అంటే బడ్జెట్గా చెప్పవచ్చు. మరి భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ ప్రకారము బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. మరి స్వతంత్రము రాకముందుకు బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టారు, స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ను ఎలా ప్రవేశపెట్టారు, బడ్జెట్లో ఏ మార్పులు వచ్చాయి, బడ్జెట్ను ఆర్థిక శాఖ కాకుండా ఎవరెవరు ప్రధానమంత్రులు ప్రవేశపెట్టడం జరిగింది, ఇలాంటి అంశాలు మొత్తం కూడా చూస్తాము. నెక్స్ట్ బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అనేటువంటివి ఉంటాయి. ఈ రెండింటి గురించి డిస్కషన్ చేసి 2020-21 బడ్జెట్ను గురించి డిస్కషన్స్ చేస్తాం. దీంతోపాటు ఆర్థిక సంఘం, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం అనేటువంటిది రన్ అవుతుంది. ఎన్కే సింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు, చైర్మన్గా ఉన్నాడు ఎన్కే సింగ్. వాటి మీద స్టడీ చేస్తాం. నెక్స్ట్ వన్, దీని తర్వాత మనకు పెట్టేటువంటి మరో టాపిక్ అండి బడ్జెట్ తర్వాత ద్రవ్యము ద్రవ్యోల్బణము అనేటువంటిది చాప్టర్గా పెట్టాడు. మనీ, ద్రవ్యము మనీ అనేటువంటి చాప్టర్ పెట్టడం జరిగింది. మనకు పూర్వకాలంలో వస్తు మార్పిడి అనేటువంటి విధానం ఉంది.
అయితే వస్తు మార్పిడి విధానం కొన్ని వేల సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా అయింది. కానీ కొంతకాలానికి దానిలో నెగిటివ్ రావడంతో లోహపు ద్రవ్యాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాగితపు ద్రవ్యం అనేటువంటిది వచ్చింది. మరి కాగితపు ద్రవ్యము ఎక్కడెక్కడ ప్రింటింగ్ చేస్తున్నారు, ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంది, ఇవన్నీ కూడా మనీ అనేటువంటి టాపిక్లో చూస్తాం. నెక్స్ట్ ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్ అంటారండి ఇంగ్లీష్లో. ఇన్ఫ్లేషన్ ధరల యొక్క నిరంతర పెరుగుదలనే ఏమంటారండి అంటే ద్రవ్యోల్బణము అంటారు. ధరల యొక్క నిరంతర పెరుగుదలనే ఏమని చెప్పొచ్చండి అంటే ద్రవ్యోల్బణము అంటారు. ఏంటి ద్రవ్యోల్బణము అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా ఉంది, ఏంటి అనేటువంటి విషయాల మీద చూస్తాము. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణము అంటే ధరల యొక్క నిరంతర పెరుగుదలనే ద్రవ్యోల్బణము అంటారు. ఎందుకు పెరుగుతున్నాయి, కారణాలు ఏమిటి, ద్రవ్యోల్బణం వల్ల లాభపడేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ద్రవ్యోల్బణం వల్ల ఎవరు నష్టపోతున్నారు అనేటువంటి విషయాల మీద డిస్కషన్స్ చేస్తాం. నెక్స్ట్ ద్రవ్యోల్బణము తర్వాత పేదరికము, నిరుద్యోగం. ఓకే, పేదరికము అంటే ఏమిటి, నిరుద్యోగము అంటే ఏమిటి, డెఫినేషన్స్ చూస్తాము. పేదరికాన్ని నిరుద్యోగాన్ని ఇండియాలో అంచనా వేస్తున్నది ఎవరండి అంటే ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని పేదరికాన్ని నిరుద్యోగాన్ని అంచనా వేయటం జరుగుతుంది. ఈ రిపోర్టుని ఎవరికి అందిస్తారండి అంటే ఈ రిపోర్టును తీసుకెళ్ళి మన నీతి ఆయోగ్కి అందించడం జరుగుతుంది. వాస్తవానికి ప్రణాళికా సంఘం అని చెప్తాము, నీతి ఆయోగ్కి అందించడం జరుగుతుంది. నీతి ఆయోగ్ వాళ్ళు ప్రకటన చేయటం జరుగుతుంది. ఓకే, పేదరికము ఎన్ని రకాలుగా ఉంది, పేదరికాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వము ప్రవేశపెట్టబడినటువంటి పథకాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలను గురించి చూస్తామండి. నెక్స్ట్ వన్ నిరుద్యోగం. నిరుద్యోగము అంటే ఏమిటి, నిరుద్యోగం ఎన్ని రకాలుగా ఉంది, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి భారత ప్రభుత్వము ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అనేటువంటి విషయాలను గురించి చూస్తామండి. నెక్స్ట్ వన్ అండి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం ఏంటి, జాతీయ ఆదాయము అంటే ఏమిటి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో 3 రంగాల నుండి వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయము అంటారు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాల నుండి వచ్చిన అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు. మనకి ఎన్ని రంగాలు ఉన్నాయండి, 3 రంగాలు. ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. 3 రంగాల యొక్క మొత్తము ఆదాయాన్ని జాతీయ ఆదాయము అంటారు. ఓకే, మరి జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది ఎవరు, మొదటిసారి అధికారికంగా తెలియజేసింది ఎవరు, స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నటువంటి సంస్థ ఏదండి అంటే సిఎస్ఓ. వీటిని అన్నిటిని గురించి చూస్తాము. నెక్స్ట్ వీటి యొక్క భావనలు, జీడిపి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏమిటి, ఎన్డిపి అంటే ఏమిటి, ఎన్ఎన్పి అంటే ఏమిటి, ఫర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇలాంటి విషయాలు మొత్తం కూడా జనరల్గా స్టడీ చేస్తాం. అయితే ఈ మధ్యకాలంలోనండి ఎక్కువగా ఎకనామిక్స్ ఇండెక్స్, ఆర్థిక సూచీలకు సంబంధించినటువంటి ప్రశ్నలు బాగా అడుగుతున్నాడండి. ఎకనామిక్స్ ఇండెక్స్, ఆర్థిక సూచీలు. దీనిలో ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ వన్ పిక్యూఎల్ఐ, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2లను రెండింటిని విలీనం చేస్తూ మల్టీ పావర్టీ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఇండెక్స్లో ర్యాంకింగ్తో సహా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడండి. వీటిని ప్రవేశపెట్టింది ఎవరు, వీటిని ఎవరు ప్రకటిస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నాడు. మీరు చూడండి 2016, 19, 18లో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో మీరు క్వశ్చన్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఆర్థిక సూచీల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చివరి టాపిక్ ఏదండి అంటే పాపులేషన్, జనాభా. ఓకే, జనాభా పరిమాణ సిద్ధాంతం అంటే ఏమిటి,
ప్రపంచం జనాభాలో ఏ దేశము ముందర స్థాయిలో ఉన్నాయి, టాప్ 10 చూసుకోవాలి, లీస్ట్ ఏ దేశం వాళ్ళు ఉన్నారనేటువంటిది చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్స్, జనసాంద్రత అంటే ఏమిటి, అక్షరాక్షత రేటు అంటే ఏమిటి, స్త్రీ పురుష నిష్పత్తి అంటే ఏమిటి, ఇలాంటి విషయాలు మొత్తం కూడా చూసుకోవాలి. వీటితో పాటు పట్టణీకరణము, అర్బనైజేషన్. పట్టణీకరణం అంటే ఏమిటి, పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్నది ఏది, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, గ్రామీణ జనాభా శాతాల పరంగా చూడాల్సి వస్తుంది. ఇలాంటి ప్రశ్నలు కామన్గా మనకు అడుగుతున్నాడండి స్టూడెంట్స్. ఇది కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు మనకు అడుగుతున్నటువంటి సిలబస్. ఓకే, మనకు అడిగేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి తక్కువగానే ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఒక 20 మార్కులు, మెయిన్స్ వాళ్ళకి అడిగితే 20 నుంచి 25 మార్కుల్లో ఎక్కువగా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీటెడ్ చేస్తున్నాడు. అంటే సుమారుగా వాడు అడిగేటువంటి 25 క్వశ్చన్స్లో 17-16 మార్కులు ఓల్డ్ బిట్స్ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈచ్ అండ్ క్లాస్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఏనండి. నెక్స్ట్ నా ఆన్లైన్లోనే నా బుక్స్ కూడా రిలీజ్ చేస్తానండి. నెక్స్ట్ ఆన్లైన్లో క్లాసెస్ కూడా జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. ఓకేనా స్టూడెంట్స్, టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఎందుకండి అంటే ఇంతగానం చెప్తున్నాను, మీకు ఐడియా ఉండొచ్చు. మన తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు వేశాడు, ఎంత టైం ఇచ్చాడండి, 1 మంత్ టైం కూడా ఇవ్వాలి. ఏపీలో కూడా చూడండి వేశాడు గ్రామ సచివాలయాలని చెప్పి 1 మంత్ కూడా టైం ఇవ్వలేదు. ఇప్పుడు ఒకటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చాడు అండి అంటే టైం మాత్రము ఇవ్వటం లేదు. ఇంతకుముందు ఒకప్పుడు నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మినిమం 4 నెలలు 6 నెలల టైం ఇచ్చేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వేశాడు అంటే వితిన్ 1 మంత్లోనే ఎగ్జామ్ పెట్టేస్తున్నాడు. కాబట్టి టు అలర్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి స్టూడెంట్స్. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని తీర్చుకోవడానికి అక్కడ వరకు రీచ్ కావాలి అంటే ఇది ఏదో 1 రోజు 2 రోజులు చదివితే వచ్చేది కాదు, నిరంతర సాధన. ఇలాంటి కరోనాలు అని ఇంకోటని ఏదో ఒకటి అడ్డొస్తుంటాయి, కానీ మన లక్ష్యాన్ని మాత్రము పక్కకు పెట్టకూడదు. ఓకేనా స్టూడెంట్స్, డన్. ఓకే, రైట్. గూగుల్ ప్లే స్టోర్లో మన ఎస్ఆర్ఎస్ కోచింగ్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులను మీరు పొందవచ్చు. యాప్ డౌన్లోడ్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ది బెస్ట్. Please like, comment, share and subscribe to SRS Coaching Academy. Don't forget to press the bell icon.